వాక్యాన్ని విందాం. మరి సుధాకర్ అయ్య గారు మనకి వాక్యాన్ని బోధిస్తారు. శ్రేష్టమైన వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినం మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనాలు చదువుకుందాం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయేదను, మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతూ ఉండగా మీ నామం పేరట వాక్య పరిచర్య చేయని మొత్తం నిలబడి ఉన్న నేను అల్పుడను నిష్ప్రయోజకులను ఒప్పుకుంటున్నాను తండ్రి. నన్ను అంగీకరించి మీ అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మీ మాట తడగా వినిపించి బోరగా మార్చమని ప్రాధేయపడుతున్నాను. యేసు రక్తాన్ని చేత పట్టుకుని మీ పాదాల చెంతకు చేరుతుండగా ప్రభువా, మాతో మీరు మాట్లాడమని మీ ఉన్నతమైన ఉపదేశం, మహిమగలిగిన ఉపదేశం, పరిశుద్ధాత్మ మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలన్నీ మాలో జరిగినట్లుగా దయపాలించమని, రావాల్సిన బిడ్డలందరూ త్వరపడి వచ్చినట్లుగా నడిపించండి ప్రభువా. వచ్చిన వారిని శ్రద్ధగా నీ వాక్యాన్ని విన్నట్లు, వాక్యానుసారంగా జీవించినట్లుగా మీ సహాయం కొరకై ప్రాధేయపడుతూ, ఇచ్చిన చక్కటి వాతావరణం కొరకై స్తోత్రాలు, ఇచ్చిన పవర్ను బట్టి స్తోత్రాలు, ఇచ్చినటువంటి సమస్త ఈవులన్నింటిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, మా అందరికీ ఆశీర్వాదకరంగా ఈ పునరుద్ధాన దినం ఆరాధనను జరిగించి మహిమ మీరే పొందమని, మీ నామాన్ని ఆకాశము కంటే ఎత్తుగా హెచ్చిస్తూ మమ్మల్ని నేలమట్టుకు తగ్గించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, మనం చదువుకున్న వాక్య భాగంలో యెహోవాయే నాకు ఆధారము అన్నాడు. ఏండి, ఎవరంటే ఆధారం? ఎవరంటే ఆధారం? ఎవరంటండి? యెహోవాయే నాకు ఆధారము అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారండి? అక్కడ పైన చదివితే దావీదు గారు రచించారు ఈ కీర్తన. ఎవరు రచించారండి? దావీదు గారు రచించారు. ఆ సందర్భం ఏమి సందర్భం అయ్యా అని మనం కనుక ఆలోచన చేస్తే, ఆ సందర్భం తన కడుపున పుట్టిన కుమారుడు అబ్షాలోము తండ్రి గారి మీద తిరుగుబాటు చేసి తండ్రిని తరుముతున్నటువంటి సందర్భం అది. ఏండి, ఏ కుమారుడైనా తండ్రిని గౌరవించాలి, ఏ కుమారుడైనా తల్లిని కానీ తండ్రిని కానీ సంరక్షించాలి, ఏ కుమారుడైనా తల్లిదండ్రులను పోషించాలి, ఏ కుమారుడైనా తల్లిదండ్రులను వారి యొక్క బాగోగులను చూడాలి, పట్టించుకోవాలి, తల్లిదండ్రుల గౌరవాన్ని నిలబెట్టాలి. కానీ ఈ కుమారుడు అబ్షాలోము ఏం చేస్తాడంటే, రాజ్యం నేను పరిపాలన చేయాలి, మా నాన్నగారు ఏమైపోయినా పర్లేదు అనేటువంటి స్వభావం కలిగిన వాడే స్నేహితుల మాటలు విని ఆయన సింహాసనం ఎక్కి ఈ తండ్రి గారిని తరుముతున్నాడు చంపేయటానికి. తండ్రి గారు సామాన్యుడేమీ కాదు. యుద్ధానికి ఒకవేళ ఎదురు వెళితే కుమారుడు చచ్చిపోతాడు, తండ్రే గెలుస్తాడు. కానీ తండ్రి యొక్క ప్రేమ చాలా విలువైంది. ఆ తండ్రి గారు, నేను చచ్చిపోయినా బాగుండును, నా కుమారుడని అబ్షాలోము బతికుంటే బాగుండని ఏడ్చాడు. తర్వాత అబ్షాలోము చచ్చిపోయిన తర్వాత యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దావీదు పక్షంగా యోధులు వెళ్ళారు. దావీదు వెళ్ళేటప్పుడు చెప్పాడు, నా కుమారుడైన అబ్షాలోమును కనికరించండి అని చెప్పాడు. కానీ కుమారుడైనా ఎవరైనా శత్రువు ఎప్పటికైనా మేకవుతాడని చెప్పేసి సైన్యాధిపతి అయిన యోవాబు చంపేశాడు.
అప్పుడు దావీదు ఏడుస్తాడు, నా కుమారుడైన అబ్షాలోమా, నేను చచ్చిపోయి నువ్వు బతుకుంటే ఎంత బాగుండరా అని ఏడుస్తాడు. తండ్రి ప్రేమ అంత విలువైన ప్రేమగా మనకు అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులను గౌరవం నిలబెట్టాల్సినటువంటి కుమారుడు తల్లిదండ్రుల గౌరవాన్ని మంటగలిపి ఆ తప్పుడు సలహాలు ఇస్తున్నటువంటి స్నేహితుల సలహాలను పాటించి చాలా చేయకూడని పనులు కార్యక్రమాలు చేశాడు. ఇప్పుడు ఈయన పారిపోతూ కుమారుడి మీద ప్రేమతో సమండి ఎదిరించలేక కాదు, పారిపోతూ అరణ్యాలమ్మట పారిపోతూ రాస్తున్నటువంటి కీర్తనలో అంటాడు, నాకు ఆధారము యెహోవాయే అంటున్నాడు. ఆయనకి ఆధారం ఎవరంట అండి? ఆయనకి ఆధారం ఎవరంట? నాకు ఆధారము యెహోవాయే అంటున్నాడు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి పెంచుతారు తల్లిదండ్రులు పిల్లల్ని. పిల్లలు పెద్ద అయిన తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులని ఎవరు చూడాలా? పిల్లలే చూడాలి, అవునా కదా? చూడాలి. కానీ ఈ పిల్లగాడు అడ్డం తిరుగుతున్నాడు. ఈ పిల్లగాడు తండ్రిని చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయినా కూడా ఆ తండ్రి ప్రేమ చాలా విలువైనదిగా మనకు అక్కడ కనిపిస్తుంది. నా కుమారుడి మీద ఆధారపడదామని అనుకుంటే కుమారుడే శత్రువై కూర్చున్నాడు. నేను ఆధారపడదగిన వారు ఈ లోకంలో ఎవరున్నారో అని ఆయన వాపోతూ నా ఆధారము నీవే దేవా అంటున్నాడండి. ఈ లోకంలో ఏమండి మనకి ఆధారం ఎవరో? కుమారులకైనా, తల్లిదండ్రులకైనా, అక్కచెల్లెలకైనా, అన్నదమ్ములకైనా, స్నేహితులకైనా, బంధువులకైనా, ఎవరికైనా మనం ఆధారపడదగిన ఒక వ్యక్తి ఈ లోకంలో ఎవరు ఉండరు. ఉంటారండి? ఎవరు ఉండరు. మనం అనుకుంటాం కొంతకాలం వీళ్ళు నాకు ఆధారంగా ఉంటారు అనుకుంటాం, అవునా కదా? అనుకుంటాం. కానీ తాత్కాలికమే. శాశ్వతంగా ఎవరో ఆధారపడదగినటువంటి క్వాలిటీ ఉన్నవారు ఈ లోకంలో ఎవరో కూడా ఉండరు. ఇప్పుడు అంతెందుకండి, ఒక భర్త మీదే ఒక భార్య ఆధారపడితే అన్నీ నాకు నా భర్తే అనుకుంటే ఆ భర్తే ఆవిడ ఆశల్ని వమ్ము చేసి తాగేసి వస్తాడో, తిడతాడో, కొడతాడో, ఏదో ఒకటి. ఏమండి, ఆమె ఆధారం అంతా నిరాధారం అవుతుందా అవుదా? ఏమండి, ఈయన వెళ్తాడో 700 800 తెస్తాడు, 1000 రూపాయలు తెస్తాడు, ఇంటికి వచ్చేటప్పటికి 400 ఎంతో కూడా ఎవడు ఇంటికాడ. ఆయన మీద ఆధారపడితే ఆధారం ఏమవుతుంది? ఆధారం కాస్త ఉమ్మైపోతుంటుంది. ఒకవేళ నా భర్త నాకు సహాయం చేస్తాడు ఇంటి పనిలో అనుకున్నారనుకోండి, భార్య ఎన్ని చేస్తాడు? ఏం చేస్తాడు? ఏదన్నా ఒక 4 పనులు ఆవిడకి ఎక్కువ ఉంటే ఒక పని చేస్తాడు, చేస్తే ఇంకోటి ఏదైనా పని చెప్తే ఇసుకుంటాడా లేదా? చేసుకుని లేకపోతే మానుకో అంటావు. ఎవరి మీద మనం ఆధారపడదగినటువంటి వ్యక్తులు ఈ లోకంలో ఉండరు. కష్టం. మనం అనుకుంటాం అంతే, ఆధారపడితే ఇతడి మీద ఆధారపడవచ్చు అనుకుంటాం. ఎవరి మీద ఆధారపడిన వారు ఆధారపడదగిన వ్యక్తిత్వం నరులకు లేదు అనే సత్యాన్ని మనం గమనించాలి. ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమతో చాలా మంచి మంచి వ్యక్తులు ఉంటారు, కొంచెం బాధ్యతారహిత్యంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆ యొక్క ఆధారపడదగినటువంటి క్వాలిటీ నరులకి లేదు. అది దేవాతి దేవుడు ఒకే ఒక ఆయన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారికి మాత్రమే ఆ క్వాలిటీ ఉంది అని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దావీదు గారు అంతటి ఆయన ఏమండి, ఆయనకి ఏమి తక్కువ అంటారు? ఏమండి, ఆయనకి ఏం తక్కువ అంటారు? ఆయన రాజు కదా, రాజాతి రాజు. చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా ఆయనకి లోబడతాయి. 40 సంవత్సరాలు యెహోవా యుద్ధాలు చేశాడు. ఏమండి, అందరి మీద విజయమే కానీ ఎక్కడ అపజయం రాలేదు ఆయనకి. చాలా జయ జీవితం కలిగిన వాడు. శత్రువులు ఆయన గురించి చెప్పుకునేటప్పుడు సింహపు గుండె కలిగిన వాడు సైతం దావీదు పేరు చెప్తే ఏమండి దిగిలిపడి చచ్చిపోతాడంట. అంత అరివేర భయంకరమైన యోధుడిగా, ధీరుడిగా, సూర్యుడిగా పేరు తెచ్చుకున్నాడు దావీదు. అలాంటి ఆయనే, రాజుగా ఉన్న ఆయనే ధనము తక్కువ, సంపద తక్కువ, అధికారం తక్కువ, భోగభాగ్యాలు తక్కువ. ఆయన పేరు మీద ఒక నగరాన్ని కట్టుకున్నాడు కదా. ఏమండి, ఆయన పేరు మీద ఏం కట్టుకున్నాడంటే ఒక నగరాన్నే కట్టుకున్నాడు, దావీదుపురము అనే ఒక నగరాన్ని. సమస్తం బంగారం తక్కువ, అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. కానీ ఆయన అంటాడు, బంగారమును ఆధారం చేసుకుంటే పని అవదు అంటాడు. ఏమండి, వెండిని ఆధారం చేసుకుంటే మనకి అది అక్కడికి రాదేమో అంటాడు. ఏమండి, మనం దేని మీద
ఏది ఎక్కడ ఎవరిని ఆధారం చేసుకున్నా వారు మనకి ఆధారంగా ఉండలేరు, కానీ నాకు ఆధారము యెహోవాయే అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనందరం కూడా అర్థం చేసుకోవలసింది, నేర్చుకోవలసింది ఏమిటంటే, మన క్లిష్ట పరిస్థితుల్లో, మన కష్ట పరిస్థితుల్లో, మన దుఃఖంలో, మన బాధలో, మన కన్నీటి పరిస్థితుల మధ్య, శోధనలలో, మన ప్రయాణంలో సమస్త పరిస్థితులకి సరిపడా ఆధారపడదగినటువంటి ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే అనే సత్యాన్ని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, యోబు గ్రంథం 31వ అధ్యాయం 24వ వాక్యం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 24వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, ఒక ఆయన అనుకుంటున్నాడంట, సువర్ణము నాకు ఆధారము అనుకోనిన ఎడల నా ఆశ్రయము నీవే అని, మేలిమి బంగారుతో నేను ఒకవేళ మేలిమి బంగారుతో నేను చెబితే గనక నా ఆశ్రయము నీవే అని, లేక సువర్ణమే నాకు ఆధారం నేను అనుకుంటే గనక నా ఆస్తి గొప్పదని కానీ, నా చేతికి విస్తారమైన సొమ్ము దొరికిన అని కానీ నేను సంతోషించిన ఎడల, సూర్యుడు ప్రకాశించినప్పుడే కానీ అతన్నే కానీ, చంద్రుడు మిక్కిలి కాంతిగా నడుచున్నప్పుడు అతన్నే కానీ చూచి, నా హృదయం రహస్యంగా ప్రేరేపించబడి వారి తట్టు చూసి, నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అయిపోతాను అన్నాడు. ఏమండి ప్రియులారా, సూర్యుడు చాలా విలువైన వాడే కదా. ఏమండి అయ్యా, సూర్యుడు చాలా విలువైన వాడే కదా. సూర్యుడే లేకపోతే ఇప్పుడు ఒక హుస్సేన్ సాగర్లో నీళ్ళు ఎలాగ ఉంటాయండి? మురికి నీళ్ళు తాగడానికి పనికొస్తాయా? పనికిరావు. అలాంటి మురికి నీళ్లను కూడా సూర్యుడు అలా ఆవిరి చేసి మేఘాలలో పెట్టి స్వచ్ఛమైనటువంటి వర్షంగా మరలా భూమికి అందిస్తున్నాడు. సూర్యుడు విలువైన వాడే కదా. ఏమండి, ఆ వాటర్ని ఫిల్టర్ ఎలా చేయాలో, ఆవిరి ఎలా చేయాలో ఆ శక్తి సూర్యుడికి ఇవ్వబడింది. అలాంటి సూర్యుడిని కానీ చూసి, నాకు సూర్యుడే లేకపోతే నా పొలంలో పంట పండదు, చంద్రుడే లేకపోతే నాకు ఈ యొక్క లాభాలు రావు అని సూర్యుడినే కానీ చంద్రుడినే కానీ చూసి, నేను ముద్దు పెట్టుకుంటే చాలంట నేను పరమునున్న దేవునికి వేషధారిని అవుతాను అన్నాడు. నా ఆస్తిని చూసి కానీ, లేకపోతే నాకున్నటువంటి సువర్ణముతో నీవే నాకు ఆధారం అని చెప్పుకున్నా కానీ, లేకపోతే నా దగ్గర ఉన్న మేలిమి బంగారముతో నిన్నే నేను ఆశ్రయిస్తున్నాను అని కానీ, లేకపోతే నా ఆస్తి గొప్పది అని కానీ నేను అనుకుంటే, నేను దేవునికి ఎదుట ఎలాంటి వాడిని అవుతానటండి? వేషధారినవుతాను అన్నాడు. ఒకవేళ ఆస్తి ఉందనుకోండి, ఎక్కువ ఆస్తి ఆధారపడదగినదేనా చెప్పండి? అండ్ ఆస్తి ఆధారపడదగింది అంటారా? ఏమండి, ఒకవేళ 1 కోటి రూపాయలే ఉన్నాయనుకోండి మన దగ్గర, కొన్ని 100 కోట్లు ఉన్నాయనుకోండి, 100 కోట్లు ఆధారపడదగినటువంటి ఆస్తి అన్నది అమ్మా, ఆధారపడదగిందేనా? ఒకవేళ ఒక అరుదైన వ్యాధి వచ్చిందనుకోండి, అన్ని కోట్లు ఉన్నాడు ఆయనకి, ఒక రిచ్ హాస్పిటల్కి అమెరికాకి వెళ్ళాడు అనుకోండి, వాళ్ళు ఇన్ని కోట్ల రూపాయలు పట్టుకెళ్ళి టేబుల్ మీద పెట్టినా మా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తే ఈ ధనం ఆధారపడదగింది అని అంటారా? ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు. ధనము మీద మనం ఆధారపడదగినది కాదు, అవసరమే, కానీ దాని మీద ఇదే నాకు ఆధారం అనుకుంటే నువ్వు వేషధారివి అన్నాడు. మేలిమి బంగారం మీద, బొలంది బంగారం ఉందండి ఏంటి అని దాని మీద ఆధారపడ్డావా దెబ్బతినేస్తామంటున్నాడు. ఏమండి, లేకపోతే నా ఆస్తిని చూసుకుని నేను దాని మీద ఆధారపడితే దెబ్బతింటావు. నీ ఆస్తి సమయానికి అక్కరకు రాదు, నీ ధనం సమయానికి అక్కరకు రాదు. కొంతమంది ఉద్యోగం మీద ఆధారపడతారు, కొంతమంది వ్యాపారం మీద ఆధారపడతారు, కొంతమంది తమ స్వబుద్ధి మీద ఆధారపడతారు. ఏమండి, నాకు చాలా జ్ఞానం ఉంది, నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, నేను సమయస్ఫూర్తిగా మాట్లాడగలను, ఒక 100 మందిని నిలబెట్టి నేను మాటలతో సమాధానం చెప్పగలుగుతాను, అలాంటి జ్ఞానం నాకుంది అని స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారంట కొంతమంది. ఎన్ని ఈ లోకంలో ఆధారం చేసుకున్నా అవి తాత్కాలికమే. అవునంటారా కాదంటారా? ఏమండి, ఈ లోకంలో అనుబంధాలు, రక్త సంబంధాలు, ఈ లోకంలో ఉన్నటువంటి ఏదైనా
బిడ్డలైనా కొంతకాలమే, తల్లిదండ్రులైనా కొంతకాలమే, రక్త సంబంధికులైన కొంతకాలమే, భార్యాభర్తలైన కొంతకాలమే. ఎవరైనా ఎవరి మీద ఆధారపడదగిన క్వాలిటీ కలిగిన వ్యక్తులు ఈ లోకంలో ఎవరో కూడా ఉండరు. మనం అనుకుంటాం అంతే, ఆధారపడదాం అనుకుంటాం, కొంతకాలం ఆధారపడతాం, తర్వాత చేతులు ఎత్తేస్తారు అవతల వాళ్ళు. ఎవరో మనం ఆధారపడదగిన వ్యక్తులు ఎవరో లేరు భూమి మీద, నరులు ఎవరో లేరు. కానీ మనము ఏ స్థితిలో ఉన్నా, అది కష్టమే అయినా, ఇబ్బంది అయినా, ఇరుకే అయినా, శోధనే అయినా, మనము ఖచ్చితంగా ఆధారపడదగిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభులు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇంకా మనం జాగ్రత్తగా గమనిస్తే యెషయా గ్రంథం 31వ వాక్యాన్ని కనుక మనం చూస్తే ప్రియులారా, యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వాక్యాన్ని కనుక మనం గమనిస్తే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టగా యెహోవా యందు విచారింపక సహాయం నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుచు ఏం ఆధారం చేసుకుంటున్నారంటే అండి, గుర్రములను ఆధారము చేసుకుని, యుద్ధానికి గుర్రాలను ఆధారం చేసుకున్నాడంట, రథాలను ఆధారం చేసుకున్నాడంట. ఏమండి, ఆధారము చేసుకునేవాడు వారి రథాల విస్తారంలో నీవు, రౌతులు బలాటిలో నీవు, వారిని ఆశ్రయించే వారికి ఏమొస్తుందంటే అండి, శ్రమ అంటున్నాడు. గుర్రములను ఆధారం చేసుకుంటే దెబ్బతినేస్తావు. నీ బలమును ఆధారం చేసుకుంటే ఇవాళ చాలా బలంగా ఉన్నావు, రేపు పొద్దున్న 20 రోజులను అయితే ఏమైపోతావు, బలం మొత్తం పోతే బలహీనం అయిపోతావు. మన దగ్గరున్న బలాన్ని ఆధారం చేసుకోవడానికి మనకి అవకాశం లేదు. మన దగ్గరున్న ధనమును ఆధారం చేసుకోవడానికి మనకు అవకాశం లేదు. చాలామంది చెప్పగా నేను విన్నాను, ఒక 100 ఎకరాల రైతులు ఉండేవారంట ఇదివరకు, ఒక ఇంచుమించు ఒక 30-40 ఏళ్ల క్రితం. అప్పుడు 100 ఎకరాలున్న రైతులు ఇప్పుడు కూడా ఒకవేళ ఉంటే కనుక బతికుంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర 1 ఎకరం కూడా లేదంట. అలాంటి వాళ్ళు చాలామంది పేర్లు చెప్తారు తెలిసిన వాళ్ళు అడిగితే. అన్ని ఎకరాలు ఉండే ఏమైపోయినాయి అంటే ఏమైపోయింది, ఏమో ఎలాగో అయిపోయింది. అవసరాల నిమిత్తం, వాళ్ళకున్న వ్యసనాల నిమిత్తం ఏం చేశారు, అమ్మేశారు, అయిపోయింది, ఇప్పుడు ఏం లేదు. అలాంటి పరిస్థితులు వచ్చాయి. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి గుర్రములను బట్టి మనం వాటి మీద ఆధారపడటానికి వీలు లేదు. ఎకరాలు ఉన్నాయని వాటి మీద ఆధారపడటానికి వీలు లేదు. మనము ఆధారపడదగినటువంటి ఒకే ఒక వ్యక్తి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన ఎవరండి, యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రమే అనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకము ఉంచుము అంటాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు. నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, నేను చాలా జ్ఞానం కలిగిన వాడిని, నాకు అన్నీ తెలుసు అని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక దెబ్బతినేస్తావు. నీ బలాన్ని ఆధారం చేసుకోక దెబ్బతినేస్తావు. నీకున్నటువంటి ఈ దేన్నో ఆధారం చేసుకోక దెబ్బతినేస్తావు. మరి ఏం చేయమంటావు అయ్యా అంటే, ఆధారపడదగిన ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయన మీద మనం ఏం చేయాలి, ఆయనను ఆధారంగా చేసుకోవాలి. మనకున్న ఏకైక సోర్సు యేసు ప్రభు వారు మాత్రమే. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా, అది కన్నీరే అయినా, దుఃఖమే అయినా, అది ఎటువంటి పోరాటమే అయినా, ఎక్కడ ఎటువంటి స్థితి అయినా ఆయన ఆధారపడదగినటువంటి గొప్ప దేవుడు. ఈ సకల చరాచర సృష్టిని సృష్టించి పాలించి పోషిస్తున్న మహాదేవుడు ఆయన. ఆయనకి అసాధ్యమైనది ఏమీ కూడా ఈ లోకంలో లేదు. ఆయన ఏ సందర్భంలో ఎటువంటి వ్యక్తినైనా ఆయన ఆదుకొనగలడు, లేవనెత్తగలడు, ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి మనం ఏ సందర్భంలో ఉన్నా మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా, మనకున్నటువంటి సోర్సెస్ని ఆధారం చేసుకోకుండా, మన ఆధారం ఎవరనుకోవాలండి, ఆయన మీద ఆధారపడటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన కానీ. ఆధారపడటం అంటే ఏంటండి అమ్మ? ఆధారపడటం అంటే ఏంటి అమ్మ? ఆధారపడటం అంటే ఏంటి అండి? ఇంకా ఆయన ఏదో ఇవ్వాలా, నాకు ఏదో జరగాల అన్నట్టు ఇక ఆయన వైపు చూడటమే. ఆయన మీద ఆధారపడతాం అంటే ఏంటండి అమ్మా? ఆయన మీద ఆధారపడతాం అంటే ఏంటి?
ఆయన మీద ఆధారపడతామంటే ఆయన ఇస్తే, ఆయన నడిపిస్తే, ఆయనే ఏదన్నా చేస్తే నేను అలాగ ముందుకెళ్తాను అన్నట్టుగా ఆయన వైపే చూడాలి, ఎటు చూడటానికి వీలు లేదు అన్నట్టు. ఎవరి మీద ఆధారపడినా దెబ్బ కొట్టేస్తారన్నట్టు ఒక గుణపాఠం నేర్చుకోవాలని, ఆయన మీదే ఆధారపడాలని దావీదంతటి మహారాజే మనకి ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. దెబ్బలు తినేస్తున్నాడు దావీదు గారు, బాగా దెబ్బలు తినేస్తున్నాడు. దెబ్బలు తినేసి ఒక పాఠం నేర్పిస్తున్నాడు. మనము ఆధారపడదగిన వారు ఈ లోకంలో ఎవరు లేరు, నా ఆధారము యెహోవాయే అంటున్నాడు. ఏండి, ఒక పేదవాడు కాదు, బీదవాడు కాదు, చిన్న ఉద్యోగస్తుడు కాదు, చక్రవర్తి మహాప్రభు దావీదు గారు అంటే అమాయకుడు కాదు. ఏంటండి, ఆయన చేతిలో పవర్ ఉంది, ఆయన చేతిలో అధికారం ఉంది, ఆయన చేతిలో అన్నీ ఉన్నాయి. బంగారము, వెండి, సువర్ణము, ఏమండి ఇంకా ఏమేమి చెప్పుకోవచ్చు, అన్నీ ఉన్నాయి. అలాంటి ఆయన అంటాడు, నా ఆధారం ఎవరంటాడండి, యెహోవాయే అంటున్నాడు. ఆయనే మరి యెహోవా మీద ఆధారపడితే మరి మనమే పాటి వాళ్ళం అంటారు. ఏమండి, మనమే పాటి వాళ్ళు. మనం కూడా తప్పనిసరిగా మనం ఆయనను ఆధారముగా చేసుకుని ఆయన పైన ఆధారపడి మనము జీవిస్తే తప్ప ఏమండి మనం మనుగడ సాగించలేము ఈ లోకంలో అనే సత్యాన్ని గుర్తించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా ఒక్కొక్క మాట కనుక మనం చూస్తే, కొంతమంది ఉద్యోగం మీద ఆధారపడతారు, కొంతమంది వ్యాపారం మీద ఆధారపడతారు, కొంతమంది స్నేహితుల మీద ఆధారపడతారు. ఏమండి, స్నేహితుల మీద ఆధారపడితే ఎంతకాలం ఆధారపడతాం ఏమండి? స్నేహితులు ఒక కొంతకాలం, ఏమండి ఒక పీరియడ్ ఉంటుంది. ఆ కొంతకాలం, అరే నీ మీద ఏగలుగుతా నా మీద అన్నట్టురా అంటాడు. నిజమే, ఆడు కొంతకాలం నిజంగా అలాగే చూస్తాడు, అలాగే ట్రీట్ చేస్తాడు. కొంతకాలం చాలా ఈడి మీద ఏగాలితే ఆడి మీద అన్నట్టుగా ఉంటాడు. ఎంతకాలం? కొంతకాలం. తర్వాత ఆడికి ఏదో పని తగిలి ఆడెక్కడికో పోతాడు, ఈడెక్కడికో పోతాడు, ఎవడెక్కడ ఉన్నాడు ఎవడికే తెలియదు. ఎవడికి ఏ కాదు ఏం దోమాలని ఆడేం పట్టించుకోవడానికి, తర్వాత ఏమైపోయినా పట్టించుకోరు. మనం ఇక్కడ ఉన్నటువంటి స్నేహితుల మీద ఆధారపడినా, బంధువుల మీద ఆధారపడినా, రక్త సంబంధికుల మీద ఆధారపడినా, ఆస్తి మీద ఆధారపడినా, మనకున్న బలం మీద ఆధారపడినా, ఏమండి బంగారం మీదో, వెండి మీదో, ఆస్తి మీదో, ఇంకా దేని మీదో, గుర్రాల మీదో, దేని మీద ఇంకా చాలా ఉన్నాయి. అన్నిటి మీద దేని మీద ఆధారపడినా ఏదో కొంతకాలం నెట్టుకెళ్ళగలం తప్ప తర్వాత దెబ్బతినేస్తాం. కాబట్టి జీవితకాలము మనము ఆధారపడదగిన ఏకైక వ్యక్తి ఎవరంటారు? చెప్పండి ఎవరంటారు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరే. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఒక 7 మాటలు త్వరగా మీకు నేను మనవి చేయాలని ఆశపడుతున్నాను. మనము ఆయనను అంత ఆధారంగా చేసుకోవడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి, ఆయన దగ్గర ఉన్నటువంటి లక్షణం ఏంటి అనేవి కొన్ని మనం ఆలోచన చేయాలి, ధ్యానం చేయాలి. ఏమండి, ఒకవేళ ఆయన లాంటి వారు ఎవరైనా లోకంలో ఉన్నారా? అలాంటి లక్షణం ఎక్కడైనా మనం ఎవరినైనా చూడగలమా? అలాంటి విధానం ఎవరి దగ్గరైనా మనకి కనిపిస్తుందేమో ఏమో. ఒకవేళ పరిశీలన చేసి ధ్యానం చేస్తే మనకి ఆయన లాంటి వారు ఎవరైనా తగులుతారేమో, ఆధారపడదగిన వారు అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మొదటి పాయింట్ ఏమిటంటే, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 29వ వాక్యాన్ని మనం చూసినప్పుడు ప్రియులరా, 1 సమూయేలు 15వ అధ్యాయం 29వ వాక్యం, ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి గుణము ఏమిటంటే, ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు, నరుడు కాదు, ఆయన అబద్ధం ఆడడు, పశ్చాత్తాపపడడు. చాలమ్మా. ఏమండి, ఆయన దగ్గర ఉన్న క్వాలిటీస్ ఏమిటంటే ఒకసారి చెప్పండి అయ్యా. ఆయన అబద్ధం ఆడడు. అమ్మ అందరూ చెప్పండి, మాట చెప్పండి, అందరూ చెప్పండి. ఆయన అబద్ధం ఆడడు, ఆయన నరుడు కాదు, ఆయన పశ్చాత్తాపపడడు. అంటే మనుషులైతే ఏం చేస్తారు? అమ్మ మనుషులైతే ఏం చేస్తారు? అబద్ధం ఆడతారు. ఏం చేస్తారండి? అబద్ధం ఆడతారు. మాట ఇస్తారు, మళ్ళీ మాటని తప్పుతారు. అందరూ ఉంటారు, నేను మాట తప్పను అని చెప్తారు. కానీ నరుడు మాట తప్పుతాడు. మాట తప్పని వారు కూడా ఉంటారనుకోండి, నిజంగా భక్తులు, దేవుని బిడ్డలు. ఏమండి, మాట తప్పని వారు, మాట మీద నిలబడేవారు, తమ శరీరాన్ని తమ స్వాధీనం ముందు ఉంచుకొనగలిగిన వారు అరుదుగా అక్కడక్కడ కొంతమంది కనిపిస్తారు, కాదంటలేదు. కానీ నరులు ఉన్నటువంటి ఒక స్వాభావికమైన లక్షణం ఏమండి, మాట ఇస్తారు కానీ దానిని తప్పటం అనవచ్చును, తర్వాత దానిని నెరవేర్చలేకపోవటం అని కూడా అనవచ్చును. ఏమండి, మనం చేయాలనుకుంటాం కానీ
నెరవేర్చలేకపోవచ్చును. అవునంటారా కాదంటారా అయ్యా? ఏమండి? మాటను ఇస్తాం, ఆ మాటను నెరవేర్చలేకపోవచ్చు. అది చేయగలిగిన సామర్థ్యం ఉండి చేయకపోవచ్చు, చేయలేకపోయిన పరిస్థితుల వలన చేయలేకపోవచ్చు ఏదో విధంగా. ఏమండి? కానీ ఆయన నరుడు కాదు. ఆయన మాట ఇస్తే మాట నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన మనకులాగా మాట తప్పడం. ఇప్పుడు అబ్రహాముకు మాట ఇచ్చాడు, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వల్లే చేస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వల్లే చేస్తాను, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వారిని శపిస్తాను, నీ ద్వారా ఒక దేశాన్ని తయారు చేస్తాను, నాకు స్వకీయ సంపాద్యంగా చేసుకుంటాను, వారిని ఆశీర్వదిస్తాను, దీవిస్తానని వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు. ఏమంటే దేవుడు ఆ వాగ్దానాన్ని ఈరోజు కూడా నెరవేరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ రోజున అబ్రహాము గారి పిల్లల పేరు మీద ఇసుక రేణువుల్లాగా ఉన్నారు. జనం ఉన్నారా లేదా? ఏమండి? ఒకవైపున ఇజ్రాయెల్ దేశంలో ఉంటారు యూదుల జనాంగం, ఇంకొక వైపున ముస్లిమ్స్. వారందరూ కూడా అబ్రహాము యొక్క బిడ్డలు. వారందరూ ఇసుక రేణువుల్లాగా దేశాలు బోలని దేశాలు ఉన్నాయి. ఒక్క మాట ఒక్కసారి దేవుడు వాడాడంటే ఆ మాటను ఆయన మాట తప్పడు, నెరవేరుస్తూ ఉంటాడు. ఒక నిబంధన చేశాడంటే నిబంధన నెరవేరుస్తాడు. యుగాలు గడిచిపోతూ ఉంటాయి, తరాలు గడిచిపోతూ ఉంటాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, వేల సంవత్సరాలు అయిపోతూ ఉంటాయి. కానీ ఆయన చెప్పిన మాటలో ఒక సున్నైనను పొల్లైనను అది మార్పు ఉండదు, తేడా రాదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ కారణం చేత మనుషులమైతే ఏదైనా ఒక మాట అనేస్తాం, మరలా అరే రే అలాగ అనకుండా ఉండాల్సింది, అరే రే ఎలా చేయకుండా ఉండాల్సింది అని మరలా మనం ఏం చేస్తాం? పశ్చాత్తాపడతాం కదా. ఇది ఇలా చేయకుండా ఉండాల్సింది, అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది, ఇది పొరపాటున ఇలా జరిగిపోయింది, ఇలా జరగకుండా ఉండాల్సింది అని మనం పశ్చాత్తాపడతా ఉంటాం. ఇది పొరపాటుగా చేసేసాం అని. ఆయన నరుల వలె అరే రే తూచ్ అని అలాంటి పద్ధతి ఆయన దగ్గర ఉండదు. ఆయన సర్వాంతర్యామి, ఆయనకన్నీ తెలుసు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నా, ఒక పని చేసినా అంతా ఎరిగి చేస్తారు. ఆయన మనకులాగా నాలుగు కరుచుకునే టైప్ ఏమి ఉండదు. ఏమండి? ఆయన చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆయన వ్యవహారం. అందుకని నరుడు కాదు ఆయన దేవుడు. ఆయన అబద్ధం ఆడడు, మాట ఇస్తే మాట తప్పడు, ఆయన పశ్చాత్తాపపడడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుచేతను మనకు ఆయన ఆధారపడదగినటువంటిది గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కీర్తన గ్రంథం 132 అధ్యాయం 12 వాక్యాన్ని మనం చూస్తే దావీదు గారు అంటాడు, ఆయన మాట తప్పనివాడు అంటాడు. చాలా చక్కగా వివరించాడు. దేవుడు మాట తప్పనివాడు. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క ప్రతి బలిష్ఠునికి 132:12 యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేశాను. ఆయన మాట తప్పనివాడు. ఒక ప్రమాణం చేశాడంటే అసలు మాట తప్పడక నీ సంతానంలో ఒక్క కుమారుడు నీ సింహాసనం మీద ఉంటాడు అని ఒక తీర్మానం చేశాడు దేవుడు. అది జరిగించారా లేదా? ఏమండి? జరిగించారా లేదా? యేసుక్రీస్తు ప్రభుల వారే దావీదు కుమారుడిగా భూమి మీద జన్మించి ఆ సింహాసనం మీద నిరంతరము దాని మీద కూర్చుంటారు అని, ఆ సింహాసనం మీద నీకు ఒక కుమారుడు ఉంటాడన్న మాట నెరవేర్చేశాడు ఆయన. తరాల యుగాలు ఆయన సింహాసనం మీద ఆయన కుమారుడు ఉంటాడు అన్నట్టుగా ఒక మాట ఆయన ఇస్తే దాన్ని నెరవేరుస్తాడు. మాట తప్పనివాడు ఆయన. కీర్తన 110 అధ్యాయం 4వ వాక్యంలో చూస్తే మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడివై ఉంటావు అని ఒక మాట ఇచ్చారు. ఆ మాటను నెరవేర్చారు. ఆయన ఒక నిబంధన చేస్తే, ఒక మాట ఇస్తే, ఒక వాగ్దానం చెబితే ఏమండి ఆ మాటను ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అందులో ఇంక అనుమానం ఏమి లేదని. అలాంటి దేవాది దేవుడు మనకున్న కారణం చేత ఆయన మీదే మనం ఆధారపడాలి. ఏమండి? ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి? ఆయన మీదే ఆధారపడాలి. మాట ఇస్తే మాట తప్పనివాడు ఆయన. అందుకని ఆయన మీద మనం ఆధారపడితే ఆయన కనుక మనకు ఒక మాట ఇస్తే ఖచ్చితంగా ఆ మాట నెరవేరుస్తాడు. అందులో అనుమానం ఏమీ లేదు. లోకస్తుల్లాగా నరుల్లాగా పూటకో మాట మార్చి రోజుకో మాట మార్చి ఏమండి మోసం చేసి అరే ఇలా చేయకుండా ఉండాల్సిందని ఏమండి అలాగా ఆడాబడి చేసి తూచనే టైపు కాదు ఆయన. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయన అబద్ధమాడని దేవుడు, పశ్చాత్తాపపడని దేవుడు, మాట తప్పనివాడు అనే ఒక లక్షణాలను, క్వాలిటీస్ని బట్టి ఆయన మీద మనం ఆధారపడవచ్చును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆదరణ లేని వాళ్ళు దేవుని మీద ఆధారపడచ్చా? ఏమండి? ఆదరణ లేని వాళ్ళను ఆయన ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. ఓదార్పు లేని వాళ్ళకి ఆయన ఏమిస్తాడు? ఓదార్పునిస్తాడు. ఇల్లు గడవని వాళ్ళని ఆయన ఏం చేస్తాడు? పోషిస్తాడు. ఏమండి? ఏ కోణంలో చూసుకున్నా అన్నిటికీ సమర్థుడే కదా. ఏమండి? అన్నిటికీ సమర్థుడు. పిల్లలు పుట్టలేదు ఆయన మీద ఆధారపడితే. ఏమండి? డాక్టర్ల మీద ఆధారపడి ఆ హాస్పిటల్కి వెళ్ళి, ఈ హాస్పిటల్కి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి నానా తిప్పలు పడి IVF అని, అదని, ఇదని, ఏమండి, రకరకాల ఆలోచనలతో రకరకాల తిప్పలు పడి ప్రయత్నం చేయొద్దని నా ఉద్దేశం కాదు. కానీ ఆయన మీద ఆధారపడితే ఆయన నమ్మదగిన దేవుడు, ఖచ్చితంగా ఫలితం మనకిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏ పరిస్థితి అయినా ఆయన మీద ఆధారపడవచ్చు అనే ఒక అత్యవసర పాఠాన్ని ఈ రోజున మనకు ఆయన నేర్పించడం కోసం ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నారని, ఇక్కడ ఉన్న మనలో ఎవరెవరు ఏ అవసరాలతో ఉన్నారో, ఏ సమస్యలతో ఉన్నారో, ఏ ఇబ్బందులతో ఉన్నారో నేను ఎరగను. కానీ మీకున్న ఏ ఇబ్బంది అయినా మీరు ఆధారపడదగిన నమ్మకమైన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆయన మీద మనం ఆధారపడి ప్రాక్టికల్గా జీవించడానికి అలవాటు చేసుకోవాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. నెంబర్ 1 పాయింట్ ఏమిటంటే, ఆయన మాట తప్పనివాడు, అబద్ధం ఆడనివాడు, పశ్చాత్తాప పడనివాడు. అందుకని ఆయన మీద మనము ఆధారపడాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడ్డాడో, ఏమండి, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడ్డాడో ఆ వ్యక్తి భయపడడు. చెప్పండి ఏం చేయడు? ఆ వ్యక్తి ఏం చేయడు? ఆ దావీదు గారు అన్న మాటలో, నా ఆధారము యెహోవాయే, నా పక్కన 10,000 మంది పడినను నేను భయపడను అంటాడు. ఏమిట్రా నీ ధైర్యం? నువ్వు అక్కడ ఉన్నావు, పక్కనే 10,000 మంది వచ్చి పడితే నువ్వు ధైర్యంగా ఎలాగున్నావు అంటే ఆయన అంటాడు, నేను ఆయనను ఆధారంగా చేసుకున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ ధైర్యం ఏమిటి అంటే, నాకు ఆయన ఆధారం, అది నా ధైర్యం అంటున్నాడు. ఏమండి? ఎదురుగా గొల్లియాతు ఉన్నాడు. ఏమండి? ఎవరున్నారు? ఎదురుగా గొల్లియాతు ఉన్నాడు. 40 రాత్రులు పగలు వచ్చి, రేయ్ ఎవడైనా మీలో ఒక్క మగుడు ఉంటే రండిరా అంటున్నాడు. రోజున వచ్చి దుర్భాషలు ఆడుతున్నాడు, తిడుతున్నాడు. ఏమండి? ఇశ్రాయేలీయుల సైన్యం అంతా లోయ పైన అలాగ బారులు తీర్చి చూస్తున్నారండి, ఏదో వింత చూసినట్టు. ఒక్కడిని పంపండిరా, ఎవరై ఎవడన్నా మీలో మగుడు ఉంటే ఒక్కడు రండిరా, గివ్ మీ ఏ మ్యాన్ అంటున్నాడు ఇంగ్లీష్లో. ఏమండి? వీళ్ళందరూ చూసి ఉరాడు. చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం కలిగిన వాడు, 6 మూరల జానుడు ఉన్నాడు, మనంలో ఎవడు వెళ్తాడని చంపేస్తాడు అని అలా చూస్తున్నారు. కానీ ఎవడో వెళ్తలేదు. దావీదు వచ్చాడు. దావీదు చూస్తేనేమో ఇంత ఉన్నాడు, ఏమండి, పుట్టుకున్నాడు. వయసు చూస్తేనేమో 16-17 సంవత్సరాలు కూడా ఉండవు. ఏమండి? బాలుడు అని రాశారు. రాగానే ఎవడాడు ఏటి కేకలేస్తున్నాడు ఏంటి అని అడిగాడు అక్కడ ఉన్న వాళ్ళని. ఆడు 40 రోజుల నుంచి ఇలా కేకలేస్తున్నాడయ్యా, ఇశ్రాయేల్ సైన్యాన్ని దూషిస్తున్నాడు, ఎవడన్నా ఉంటే ఒక్కడిని ఇవ్వండి, ఒక్కడు రెండు దమ్ముంటే మగోడు ఉంటే అంటున్నాడు, కేకేస్తున్నాడు. ఆ సౌలేమో, నేను రాజ్యాన్ని తన కూతురు నుంచి పెళ్లి చేస్తాను, ఎవడన్నా ఉంటే వెళ్ళనని ఆయన కూడా ఇంట్లో ఉన్నాడు, భయపడిపోయానంటే దావీదు అంటాడా, నేను యుద్ధానికి వెళ్తాను అంటున్నాడు. అక్కడ ఉన్న చూసిన వాళ్ళందరూ, ఏడురా నువ్వు ఏడు చూస్తేనేమో బాలుల్లాగా ఉన్నావు, చూస్తేనేమో యుద్ధాభ్యాసం కూడా వచ్చినట్లేదు, నీ దగ్గర కత్తి లేదు, కవచాలు లేవు, ఏటి యుద్ధానికి వెళ్తానంటే ఏట్రా నీ ధైర్యం అని అడుగుతున్నారు అందరం. ఈయన అంటాడు, నా ఆధారం, నీ ఆధారం ఏమిటిరా? వాళ్ళ కవచం ఉందా? లేదు. వాళ్ళ కత్తి ఉందా? లేదు. వాళ్ళకు యుద్ధాభ్యాసం ఉందా? లేదు. వాళ్ళకు ఏమైనా కత్తి యుద్ధం వచ్చా? లేదు. మరి ఏమొచ్చిరా? ఏమీ రాదు. మరి ఏంటి నీ ధైర్యం ఏంటిరా? ఆయన మీద ఆధారపడ్డాను, అదే నా ధైర్యం అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కానీ వీడేదో తేడాగా ఉన్నాడు, ఏదో ధైర్యంగా మాట్లాడుతున్నాడు అయ్యా అని సౌలు దగ్గర తీసుకెళ్తే సౌలు అడిగాడు ప్రశ్నలు, కవచం వేసుకొని కవచం తొడిగాడు. తొడిగితే 2 అడుగులేసి, బాబు నాకు ఇది అలవాట్లేదయ్యా, నాకు ఆధారం ఆయనే, సింహం ఒకటి వచ్చింది, నాకు గుర్రనోటి దాన్ని పట్టుకుని వెళ్ళిపోతుంది, ఆయన ఆధారంగా చేసుకుని అడ్డపడి దాన్ని చంపేశానయ్యా అన్నాడు. సింహాన్ని చంపేసావా? అయ్య బాబోయ్ అని సౌలు ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఆయన ఆధారం అండి బాబు, నాకు ఆయన సహాయం చేస్తున్నాడండి, దాన్ని ఎక్కడ కొట్టాలో చెప్పాడండి, కొట్టేది చచ్చిపోయిందండి అని అంటే, మరి ఇంకా ఏం చేసేవారా అంటే, ఎలుగుబండి వచ్చిందయ్యా, అది కూడా గుర్రనట్టుకు వెళ్ళిపోతుంటే ఆయన మీద ఆధారపడ్డానయ్యా, నా స్వబుద్ధి మీద, నా జ్ఞానం మీద,
నా తెలివితేటల మీద ఆధారపడలేదు దేవా అని ఆయన మీద ఆధారపడి వెళ్ళానయ్యా, ఎలుగుబండిని కూడా చీల్చిపడేశానయ్యా అంటే ఆశ్చర్యపోయా, ఎలుగుబండిని కూడా చంపావా అంటే అప్పుడు అంటాడు, ఈ గొల్యాతు కూడా పెద్ద ఏం కాదు సార్, ఇన్ని కూడా చంపేస్తాను సార్ అంటున్నాడు. అప్పుడు అర్థమైపోయింది సౌలుకి, ఆయన కూడా అభిషేకించబడినవాడు కాబట్టి, దేవుని అభిషేకం అంటే ఏంటో తెలుసు కాబట్టి, ఇతడికి దేవుడిని యెహోవా తోడుగా ఉన్నాడని అర్థమైపోయి నాన్న నువ్వు వెళ్ళరని పంపాడు. పంపితే యుద్ధంలోకి వచ్చేస్తే గొల్యాతు కూడా చూసి అంటాడు, రే ఏడురా నేను కుక్కలు అనుకున్నావా, కరెక్ట్గా వస్తుంది విడరా అంటున్నాడు గొల్యాతు. ఈయన అంటాడు, యుద్ధము యెహోవాదే, ఆయన ఆధారం చేసుకుని వస్తున్నాను, ఈ దినమున యెహోవా నిన్న చేతికి అప్పగిస్తాడు, కాకులకి గద్దలకి నీ మాంసాన్ని నేస్తానని గెర్ర తిప్పి కొట్టిసాడు, చంపేశాడు ఒక దెబ్బకి. ఏమిట్రా నీ ధైర్యం అంటే, నా ధైర్యం యెహోవాయే అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎదురుగా ఉన్నది ఎటువంటి శత్రువైనా, సైతాని శక్తులైనా, దుష్ట ఆత్మలే అయినా, గొల్యాతే అయినా, సింహమైనా, ఎలుగుబంటి అయినా, అది ఎటువంటి పరిస్థితి అయినా, పెద్ద పెద్ద అప్పులే అయినా, తీర్చలేని పరిస్థితి అయినా, భయం వేస్తున్నా, దడొచ్చేస్తున్నా, ఏమండి మనం ఎవరి మీద ఆధారపడాలి? ఎవరి మీద ఆధారపడాలి? మరి ఇప్పుడు ఎలాగా ఈ బాకీ ఎలా తీర్చాలి, అయ్యి బాబు ఇప్పుడు ఏం చేయాలి అని తెల్లవారులు ఆలోచించుకోండి నిద్ర మానేసి. ఏమైనా తెల్లారేపటికి ఏమైనా 10 ఏళ్ళు పోగేస్తామా? ఏమండి మన వల్ల ఏమైనా అవుద్దా? ఏమవుదండి. మనము ఆధారపడదగిన వారు లోకంలో ఎవరు లేరు. ఇవాళ మాట్లాడితే అంటారు రేపు పొద్దున్న ఇస్తామండి అంటారు, రేపు పొద్దున్న అడిగితే అంటారు ఏమంటారు, ఇద్దాం అనుకున్నానండి నాకు అమరలేదండి అంటారు. అంటారంటరా? ఎవరిని నమ్ముకున్నా దెబ్బే చేస్తారండి. ఎవరిని నమ్ముకుంటా లేదు ఈ లోకంలో. మరి ఎవరి మీద ఆధారపడవచ్చు? ఎవరి మీద ఆధారపడవచ్చు? యెహోవాయే, దేవుని మీద, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఆధారపడవచ్చును అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నెంబర్ 1 పాయింట్ ఏమిటి చెప్పండి? ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడ్డో, మాట తప్పడం, అందుచేత ఆయన మీద ఆధారపడవచ్చు. నెంబర్ 2 యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? జ్ఞాపకం చేసుకో అంటాడు. ఏమండి నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? ఏమండి మనకి ధైర్యం ఎక్కడి నుంచో రావాలంటండి. అయ్యా ఏమిట్రా నీ ధైర్యం అని అంటే, ఆయన అబద్ధమాడాడు, ఆయన మాట తప్పనివాడు, ఆయన పశ్చాత్తాపపడాడు, ఆయనే నా ధైర్యం, ఆయనే నా ఆధారం అంటున్నాడు ఫస్ట్ పాయింట్లో. 2వ పాయింట్లో అంటున్నాడు, ఏమిట్రా నీ ధైర్యం అని అంటే అంటాడు, ఏమండి నా యథార్థ ప్రవర్తన నా ధైర్యం అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం చేసే భక్తి మనకేం పుట్టిస్తుందంట అండి? ధైర్యం పుట్టిస్తుందంట. మన భక్తి మనకేం పుట్టించాలి చెప్పండి? ధైర్యం పుట్టించాలి. అననుకూల పరిస్థితుల్లో, కష్టంలో, ఇబ్బందుల్లో, కన్నీటి పరిస్థితుల్లో, ఏమండి ఇరుక్కుపోయామని ఇప్పుడు ఏం చేయాలో తెలియక బయటపడతాం ఎలాగో అన్నటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయినా కూడా మన భక్తి మనకేం పుట్టించాలి? ఏం పుట్టించాలి? ధైర్యం పుట్టించాలి. మనల్ని చూసి ఉండి అవతలకి టెన్షన్ వచ్చేయాలి, ఎవరు బాబు ఇంత కష్టాల్లో పడిపోయి ఎలాగ బాబు అని ఆడికి టెన్షన్ రావాలి, కానీ మనకు మాత్రం ఏమి రాకూడదు? టెన్షన్ రాకూడదు, బీపీ పెరగకూడదు. మనం ఏమండి ఆయనను ఆధారం చేసుకోవాలి. మన భక్తి మనకు ఏం పుట్టించాలి చెప్పండి? మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలి. మన యథార్థమైన ప్రవర్తన మనకి నిరీక్షణకు ఆధారంగా మారాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి హిజ్కియా అనే రాజుగారి దగ్గరికి యెషయా అనే ప్రవక్త వచ్చి చెప్తున్నారు, మాట్లాడుతూ, అయ్యా నీ టైం అయిపోయిందని దేవుడు చెప్పమన్నాడు, నీ దీపం చక్కబెట్టేసుకోమన్నారు, నీకు ఒక వ్యాధి వస్తుంది వెంటనే చచ్చిపోతామని దేవుడు చెప్పమన్నాడని చెప్తే ఆయన చెప్పి ఇంకా ఆ ఇల్లు దాటి రోడ్డు మీద కూడా వెళ్ళా వెంటనే ఇతగాడు గోడ వైపు తిరిగి ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడండి? చెప్పండి ఏమని ప్రార్థించాడు? ప్రభువా నీ సన్నిధిలో నేను ఎలాగ నడుచుకుంటున్నావు, యథార్థముగా ఎలాగ ప్రవర్తించుతున్నావు, ఒక్కసారి జ్ఞాపకము చేసుకున్నవా అని ప్రార్థన చేశాడు. అతడి యథార్థ ప్రవర్తన అతడికి ఏం పుట్టించింది? ధైర్యం పుట్టించింది, నిరీక్షణ పుట్టించింది. అతడి భక్తి అతడికి ధైర్యం పుట్టించింది. నేను దేవుడికి ప్రార్థన చేస్తే నేను ప్రార్థన ఆలకిస్తాడన్న ధైర్యంతో ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు అంటాడు యెషయాకు మరలా ప్రత్యక్షమై, నాన్న మరలా నువ్వు వెనక్కి వెళ్ళి అంటాడు. అంటే అయ్యా ఇప్పుడే కదా చెప్పమన్నావు, చెప్పొచ్చేతనే మళ్ళీ వెనక్కి వెళ్ళమంటావు ఏంటంటే, లేదులే అతగాడు గోడ వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు కన్నీటితో, ఒకసారి వెనక్కి వెళ్ళి అతడికి 15 సంవత్సరాలు మరలా ఆయుష్నిచ్చానని చెప్పు అని అన్నాడు. అప్పటికప్పుడు విత్ ఇన్ సెకండ్స్లో
అతడి భక్తి అతడికి ధైర్యం పుట్టించింది. దేవుడు చెప్పమన్న మాట చెప్పాడు యెషయా, చెప్పిన మాట చెప్పినట్టుగా అతడికి రాచపుండు పుట్టింది. ఆ రాచపుండుతో 3 రోజులు తిరగకుండా చచ్చిపోతాడు, అందులో అనుమానం ఏం లేదు. చెప్పిన మాట చెప్పినట్టు జరిగిపోద్ది. కానీ అతడి భక్తి అతడికి ఏం పుట్టించిందండి? ధైర్యం పుట్టించింది. అతడి యథార్థమైన ప్రవర్తన అతడికి నిరీక్షణకు ఆధారమైంది. వెంటనే గోడ వైపు తిరిగి ప్రార్థన చేశాడు, నా యథార్థ ప్రవర్తనను అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో డాడీ అంటే వెంటనే రిజల్ట్. వెంటనే మరలా యెషయా వెనక్కి వచ్చాడు, అయ్యా నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది. ఆయన 15 సంవత్సరాల ఆయుష్నిచ్చానని చెప్పమన్నాడంటే ఇతగాడికే నమ్మకం కుదరతలేదు. నేను బతుకుతానా? 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తానని చెప్పాడు దేవుడు, నిజమా? ఏదైనా ఒక సూచన దేవుడు ఇస్తాడేమో అడుగు అన్నాడు. యెషయా ప్రార్థన చేశాడు. చేస్తే దేవుడు అన్నాడు, ఇప్పుడు ఎండ ఇలా వెళ్ళిపోతే నీడ వస్తుంది కదా, 7 మెట్లు కిందకు వచ్చేసింది నీడ. ఇప్పుడు మరలా 7 మెట్లు పైకి వెళ్ళాలంటే టైం ఎంత అవ్వాలా? ఇప్పుడు 11 అయింది అనుకుందాం. మరలా నీడ అలా పైకి వెళ్ళాలంటే 6, 7 అవ్వాలా. ఇప్పుడు 11 అయిన టైం మళ్ళీ తెల్లారు 6 అవుతుందా? అలాగ నీడ వెనక్కి వెళ్తే నమ్ముతాడా? అడగమన్నాడు దేవుడు. ఈ మెట్లు వెనక్కి వెళ్తే చాలా అని అడిగాడు యెషయా. అయ్యి బాబోయ్, ఇప్పుడు 11 అయింది మళ్ళీ 6 అవుతుందా? పొద్దున్న 6 అయిపోతా, అలాగలాగ సాధ్యం అవుద్ది? అలా జరుగుద్దా? అలా జరిగితే నా వ్యాధి కూడా తగ్గుద్ది, ఇంకా అదే అసాధ్యం, అప్పుడు ఇదే తేలిక నేను నమ్ముతాను అన్నాడు. సరే అయితే దేవుడికి అసాధ్యమైంది ఏమని చెప్పేసి దేవుడు ముళ్ళు మార్చేసాడు, అంతే తిప్పించాడు. మళ్ళీ పొద్దున్న అయిపోయింది, నీడ 7 మెట్లు వెనక్కి వెళ్ళిపోయింది. ఆశ్చర్యపోయాడు హిజ్కియా. అమ్మో, దేవుడికి అసాధ్యమైందేమీ లేదు, 15 సంవత్సరాలు నాకు ఇచ్చాడు అయితే అని నమ్మాడు. యెషయా వెళ్తే అంజూరు మొదలు తెచ్చుకున్నా గాయం మీద పెట్టుకొని చెప్పి వెళ్ళిపోయి పెట్టుకొని 3వ రోజుని స్వస్థపడి, ఏమండి ఆ రోజుల్లో క్యాన్సర్ వ్యాధి అనమాట అండి అది. ఇప్పుడంటే మందులు వచ్చినాయి, అప్పుడేం మందులు చచ్చిపోతామే, ఛాన్స్ లేదు. కానీ మందు కూడా దేవుడు చెప్పాడు, మందు వేసుకొని 3వ రోజుని మందిరంలోకి వెళ్ళాడు, దేవుడిని ఆరాధించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులరా, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆధారపడదగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలి. మన యథార్థమైన ప్రవర్తన మన నిరీక్షణకు ఆధారంగా మారాలి. అలాంటి భక్తిని మనం చేయాలి. అలాంటి యథార్థంగా మన ప్రవర్తన అలాగా యథార్థంగా ఉండాలి. అప్పుడు మనకి ధైర్యం ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక 3వ పాయింట్ కనుక మనం ఆలోచన చేస్తే ప్రియులరా, కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం చూస్తే, దేవుడు కూర్చునే కుర్చీకి ఆధారము నీతి న్యాయము అంట. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు అన్నాడు. చాలు. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు అన్నాడు. ఏమండి అమ్మా, నా వైపు చూడండి. ఇప్పుడు మనం కూర్చున్న కుర్చీలో మనం కూర్చుని ఉండాలంటే కింద ఆధారంగా 4 కోళ్ళు ఉన్నాయా లేదా? ఏమండి, ఆ 4 కోళ్ళు లేకపోతే ఏమవుతాం మనం? ఏమండి అయ్యా, మనం కూర్చున్న కుర్చీకి 4 ఆధారాలు, 4 కోళ్ళు లేకపోతే మనం ఏమవుతాం? కింద పడిపోతాం కదా. దేవుడు కూర్చునే కుర్చీకి ఆయన కూర్చునే ఉండాలంటే ఆధారంగా ఏమున్నాయంట? నీతి న్యాయము ఉన్నాయంట. ఏమండి, అంటే ఆయన ఎంత నీతిగా ఉంటాడో, ఎంత న్యాయంగా ఆయన తీర్పు తీరుస్తాడో, ఏమండి ఆయనకి కూర్చునే కుర్చీకి ఆధారాలే అవంట. ఈ లోకంలో అలాంటి నీతిమంతులు మనం కనుగొనగలమా? అలాంటి న్యాయం కలిగిన వాళ్ళని మనం కనుగొనగలమా? ఏమండి మనకు దొరుకుతారు అలాంటి వాళ్ళు? మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, కష్టం వస్తే మనం ఒక 10 మందిని కనుక్కొని, నాకు కోర్టు సమస్య ఉందండి, కోర్టు సమస్య తీరాలంటే ఒక నమ్మకమైన లాయర్ గారు కావాలని 10 మందిని అడిగితే 10 మంది ఒక ఆయన పేరు చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం మన బాధ చెప్పుకున్నాం, ఆయన పని మొదలుపెట్టారు. మనం ఆయన నమ్మం. ఇప్పుడు వచ్చి మనకు చెప్పారు వాళ్ళు, ఇలాగ పలానా ఆయనకి అప్పగించామండి, మా బాధ అన్నీ చెప్పుకున్నామండి, ఆయన డీల్ చేస్తున్నారని చెప్పారు. వచ్చి ఒక 2-3 సంవత్సరాల పోయి మళ్ళీ కలిసారనుకోండి వాళ్ళు, అప్పుడు ఏం చెప్తారు తెలుసా? మీకు అప్పుడు చెప్పాను కదండి, ఆయన నమ్మామండి, ఆయన మంచోడని అందరూ చెప్పారండి, ఆయన మమ్మల్ని మోసం చేశాడండి, వాళ్ళ తరపున చేస్తున్నారండి, ఇప్పుడు మళ్ళీ ఇంకో ఆయన మార్చుకున్నామండి అని చాలామంది చెప్పారు. అలా చెప్పేవాళ్ళు ఉంటారా? అండి, మనం ఎవరిని నమ్మచ్చు? ఎవరు మనకు న్యాయం చేస్తారు? ఎవరు న్యాయం చేస్తారు? లోకంలో మనుషులు న్యాయం చేస్తారంటే ఏమండి, నిజంగా నమ్మకస్తులే వాళ్ళు, పాపం మంచి సాక్ష్యం ఉంది వాళ్ళకి పాపం. కానీ ఆ సందర్భంలో అవతలోడు మనం 1 ఇస్తాడు 10 ఇచ్చాడు, ఏమవుతుంది? న్యాయం అటే వెళ్ళిపోతుంది అంతే.
న్యాయం లోకంలో ఉండదండి, కానీ ఆయన మాత్రం ఎలా తీరుస్తాడంట తీర్పు? ఆయన కూర్చునే కుర్చీకి ఆధారాలే నీతి, న్యాయము, ఆటి మీద బేస్ అయ్యి ఆయన కూర్చుంటాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాంటి ఆయన్ని మనం ఆధారంగా చేసుకోవాలి. ఇంకా అలాంటి ఆయన ఎక్కడ దొరకడో, అది క్వాలిటీ. ఈ లోకంలో ఏమండి న్యాయం తీరుస్తారని పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళామనుకోండి అండి, ఈ సంవత్సరం మనకు ఆయన న్యాయం బాగా చెప్పాడు ఓ తగుకి. మళ్ళీ కొన్ని సంవత్సరాలు పోయాక ఇంకో తగు ఏదో వచ్చింది మనకి, మళ్ళీ వెళ్ళాం. అప్పుడులోగా ఆయన మారిపోవడానికి గ్యారంటీ ఏంటి? తర్వాత తగుకి అవతలోడికి న్యాయం చెప్పడానికి గ్యారంటీ ఏంటి? మనదేమో తప్పు లేదు, అయినా మనల్ని తప్పు అంటారని గ్యారంటీ ఏముంది? ఏమండే ఏమో, ఎవరైనా ఎప్పుడైనా ఎలాగైనా మారిపోతారా మారిపోతారు, చెప్పలేము. న్యాయము జరుగుతుందని గ్యారంటీ ఇక్కడ లేదు సార్, లేదండి. సాక్ష్యాలు ఆధారాలు ఉన్నా కూడా ఈ లోకంలో ఏమో ఎప్పుడు ఎలా ఏం మారిపోతుందో తెలియదు. కానీ నమ్మదగిన దేవుడు, న్యాయం తీర్చగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు. ఏమండి, యాకోబు తన భార్యల్ని పిల్లలను తీసుకుని వెళ్ళిపోతుంటే తన మామ అయినటువంటి లాబాను ఒక గమనించుకునేసరికి అక్కడ అల్లుడు లేడు, కూతురు లేరు, పిల్లలు లేరు, ఎవరో లేరు. నాకు చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతాడా, ఆడికి ఎంతైనా కీడు చేయాలని చెప్పేసి వెనకాల బయలుదేరాడు, తరిమాడు. ఒక కొండ ఉన్నది, ఆ కొండ అటువైపునేమో ఆయన ఉన్నాడు, కొండ ఇటువైపునేమో ఈయనున్నాడు. ఆ రాత్రి దేవుడు అతడికి దర్శనమిచ్చి జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇచ్చాడంట. ఎవరికే? లాభానికి వార్నింగ్ ఇచ్చాడంట దేవుడు. అతడు నా కుమారుడు, అతడు జోలికెళ్ళేవంటి జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడంట. ఆ వార్నింగ్ ఇచ్చిన దాని మీద ఇతగాడు తెల్లారేసరికి అతన్ని కలుసుకుని అంటాడు, నేను నీకు ఏదైనా కీడు చేయగలను, అలాంటి సమర్థుని నేను, నీకు ఏదో కీడు చేద్దామని బయలుదేరి వచ్చాను, కానీ గత రాత్రి నీ దేవుడైన యెహోవా నాకు వార్నింగ్ ఇచ్చాడు, అందుకే నేను వదిలేస్తున్నాను అని సమాధానంగా మాట్లాడి, నా కుమార్తెలను ముద్దన్న పెట్టుకొని వచ్చావు కదా, చెప్పకుండా వచ్చావు, అలాగని మంచిగా మాట్లాడి జాగ్రత్తగా వెళ్ళిపోయాడు. దేవుడు మనకంటే బలవంతులు, మనల్ని ఏదో ఒకటి చేద్దామని మన మీదకి వస్తే మన పక్షంగా న్యాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన వల్ల కాదు, కానీ మన పక్షంగా ఆయన ఏం చేస్తాడు? న్యాయం చేస్తాడు. ఆహాబు రాజు అని ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి? ఆహాబు రాజు. రాజుగారి రేంజ్ ఎలాగ ఉంటుంది? రాజుగారి పొలం పక్కన నాబోతు అనే ఒక ఆయన సామాన్యమైన రైతు, ఆయనది ఒక ఎకరం ఉందంట అనుకుందాం అండి. రాజుగారికి పొలం పక్కన నాబోతు అనే ఆయన ఒక ఎకరం ఉంది, ద్రాక్ష తోట ఉంది అందులో. ఈ రాజుగారికి ఏమనిపించిందంటే, మన పొలం పక్కన వీడిది ఎందుకు, ఇది కూడా మనకు ఏకమైపోతే బాగుంటుందని అతన్ని పిలిచి, మరి నీ పొలం నాకు అమ్మేరా అని అడిగాడు. అతగాడు అన్నాడు, మా తల్లిదండ్రులు ఇచ్చి రాస్తే నేను అమ్మనయ్యా అన్నాడు. ఆడు అమ్మనంటే ఈ రాజు ఇంట్లోకి వెళ్ళి మూతి ముడుచుకుని కూర్చున్నాడు. రాణి వచ్చింది. ఏమిటండి అలా మూతి ముడిచి కూర్చున్నారంటే, పలానా నాబోతుని పిలిచాను, మన పొలం పక్కన పొలం కదా, అది కూడా మనకు కలిసిపోతే బాగుంటుందని ఆడేమో అమ్మని అంటున్నాడు అని అంటే, అది ఎంత పని అని ఒక ఇద్దరు అబద్ధ సాక్షుల్ని పెట్టి ఆ అబద్ధ సాక్షిని చూపించి అతడిని ఆ పొలంలోనే చంపించేసి ఆ పొలం రాయించేసుకుని సంతకం బలవంతంగా పెట్టించేసుకుని ఇలా దాన్ని ఆక్రమించేసుకుంటే ప్రవక్త గారు వచ్చి చెప్పాడు ఏమనంటే, ఏ చోట అయితే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అదే చోట మీ రక్తాన్ని కూడా నాకుతాయని ఒక మాట అనేసి వెళ్ళిపోయాడు ప్రవక్త. ఇప్పుడు ఒక పేదవాళ్ళు చనిపోయినట్టుగా రాజు చచ్చిపోతాడా అండి? రాణి చచ్చిపోద్దా? కానీ దేవుడు న్యాయంగా తీర్పు తీరుస్తాడు, అందులో అనుమానమే లేదు. ఈయన యుద్ధానికి వెళ్ళాడు. ఆహాబు యుద్ధానికి వెళ్తే మారువేషంలో వెళ్ళాడు. అవతల శత్రువుల వైపు నుంచి ఎవడో గురి చూడకుండా బాణం వేశాడంట. గురి చూడకుండా అది వచ్చి మనోడు కవచపు కీల్లో దిగిందంట, రక్తం అలా కారిందంట. అందులోనే ఏమండి ఆ రథంలోనే అలా కూలబడ్డాడు, మనోడు చచ్చిపోయాడు. ఆ రక్తం అంతా కారింది, మడుగు కట్టింది. ఏమండి కుక్కలు వచ్చి ఆయన చెప్పినట్టే అతడి రక్తాన్ని నాకనే. అతడి భార్య యెజబెలు కూడా రాణి మందిరంలో ఉంది. ఒక దేవుని కుమారుడు వెళ్ళాడు. అక్కడికి వెళ్తే ఆమె పైనుంచి చప్పట్లు కొట్టి ఆహ్వానించింది. ఈయన కూడా చప్పట్లు కొట్టి, ఎవరెక్కడ నా పక్షంగా ఎవరున్నారంటే, ఆ పైన వాళ్ళందరూ నీ పక్షమే బాబా అన్నారు. ఆవిడని కిందకు దోసేస్తే మొత్తం అండి స్పాట్లో చచ్చిపోయింది, రక్తం మడుగైపోయింది. కుక్కలు వచ్చి ఏం చేస్తున్నాయి? రాణికైనా రాజుకైనా దేవుడు న్యాయంగా తీర్పు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. మనం ఏం చేయలేము సార్, మన వల్ల ఏం అవ్వదు. కానీ
మనము ఆయన మీద ఆధారపడితే మన పక్షంగా ఏం చేస్తాడు ఆయన? న్యాయం చేస్తాడు. ఆయన న్యాయాధిపతి. ఆయన న్యాయం చేస్తాడు, లెక్కలని కరెక్ట్గా సెట్ చేస్తాడు. కాబట్టి మనము ఆయన మీద ఆధారపడటానికి ఆయన కూర్చున్న కుర్చీకి ఆధారాలు ఏమిటండి? నీతి న్యాయములు ఆయన కుర్చీకి ఆధారంగా ఉన్నాయటండి. అలాంటి వ్యక్తిని ఎవరినైనా కనుగొనగలమా లోకంలో? ఏమండి, ఎవరు ఉండరు, అలాంటి వాళ్ళు దొరకరు. కాబట్టి మనం ఆయన మీదే ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడినా దెబ్బతినేస్తాం. అందుకని మనకి ఏ సమస్య వచ్చినా మన బుద్ధి మీద, మన తెలివి మీద, మన జ్ఞానం మీద, మనకున్న డబ్బు మీద, మన ఉద్యోగం మీద, మన వ్యాపారం మీద, ఏమంటే మనకున్న బంగారం మీద మనము ఆధారపడొద్దు. ఆయన మీద ఆధారపడితే ఆయన మనలను ఆయన మీద ఆధారపడితే కరెక్ట్గా మనకి నీతి న్యాయం కరెక్ట్గా జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఈ లోకంలో నీతిమంతులు ఎవరు లేరు. నీతిమంతులు ఒక్కడూ లేడని రాసిపెట్టుంది. ఏమండి, ఆయన ఒక్కడే నీతిమంతుడు. ఆయన కృప చేత, ఆయన రక్తంలో కడిగి మనల్ని కూడా విశ్వాసము ద్వారా మనల్ని నీతిమంతులుగా ఆయన మార్చి ఆయన రాజ్యంలో అవకాశం ఇస్తున్నాడు. కేవలం ఆయన కృప మాత్రమే అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటిది ఆయనలో ఉన్న లక్షణం ఏమిటంటారు? ఆయన అబద్ధం ఆడడు, ఆయన మాట తప్పడు. రెండవది ఏమిటంటారు? మన భక్తి, మన యథార్థమైన ప్రవర్తన మనకి ధైర్యం పుట్టిస్తుంది, నిరీక్షణకు ఆధారంగా మారుతుంది. నెంబర్ 3 ఏంటి? ఆయన నీతి న్యాయములే ఆయన కుర్చీకి ఆధారంగా ఉన్నాయి. వాటి మీద ఆయన కూర్చుంటాడు. ఆయనను ఆధారంగా చేసుకుంటే, ఆయన మీద ఆధారపడితే మనం ఎటువంటి స్థితిలో, ఏ పరిస్థితిలో ఉన్నా మనకి నీతి జరుగుతుంది, మనకి న్యాయం జరుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నెంబర్ 4 1 కొరింథీ 2వ అధ్యాయం 4వ వచనం. 1 కొరింథీ 2వ అధ్యాయం 4వ వచనం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి అంటాడు. ఏమండి, దొరికిందమ్మా? 1 కొరింథీ 2వ అధ్యాయం 4వ వచనం. మరి 1 కొరింథీ 2:4. మనుషులను ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి అన్నాడు. ఏమండి, మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకుంటే మనము జయించలేం. మనకి శత్రువు ఒకడు ఉన్నాడు, అపవాది, సైతాను సంబంధమైనటువంటి శక్తులు, దురాత్మలు, అంధకార చీకటి శక్తులు ఇవన్నీ మనకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాయి. శరీరం కూడా మనకు శత్రువు. ఏమండి, వీటన్నిటి మీద విజయం సాధించాలంటే, వీటన్నిటి మీద పోరాడాలంటే ఏమండి, మన జ్ఞానం సరిపోదు. అందరూ అవును అన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పొచ్చు కదా. అవునా కదా? ఏమండి, మన జ్ఞానం సరిపోద్దా? మనం ఫైట్ చేయగలమా? మన జ్ఞానం సరిపోదు, దేవుని శక్తి కావాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఏమండి, అపోస్తలుడైన పేతురు గారు దారమ్మట ఇలా వెళ్ళిపోతుంటే ఆయన నీడ పడుతుంది అన్నట్టుగా రోడ్డుకి ఇటేపున అటేపున మంచాల మీద రోగులను పట్టుకొచ్చి పడుకోబెడుతున్నారంట. ఆయన మధ్యలో నడిచి వెళ్ళిపోతుంటే ఆయన నీడ ఎవరి మీద పడితే వాళ్ళకి స్వస్థత వచ్చేస్తుందంట. ఎలాగొచ్చేస్తుందండి? దేవుని శక్తి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని శక్తి. దుష్ట శక్తులు పట్టుకున్నాయి ఈ మంచాల మీద ఉన్నటువంటి వారిని. ఆ దుష్ట శక్తి ఆయన నీడ పడగానే పోతుందంటే ఏమిటి అర్థం? ఏమండి, దేవుని శక్తి ఆ నీడలో ఉందని అర్థం. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అలాగే అపోస్తలుడైన పౌలు గారు ఆయన వాడిన ఒక చేతి రుమాలు అది పడిపోయిందంట కింద. పడిపోతే చేతి రుమాలు పట్టుకెళ్ళి రోగులకి అలాగ తగిలిస్తూ ఉంటే, అలాగ అంటిస్తూ ఉంటే రోగులు బాగుపడిపోతున్నారంట. ఆ చేతి రుమాల్లో ఏముందండి? దేవుని శక్తి ఉన్నది. ఏమండి, కాబట్టి ప్రియులారా, మనము మన జ్ఞానమును బట్టి మనం నడుచుకుంటే మనము సైతాను శక్తుల మీద విజయాన్ని చూడలేం. కానీ దేవుని శక్తి ద్వారా మనం సైతాను శక్తుల మీద విజయాన్ని చూడగలుగుతాం, మనం జయించగలుగుతాం. మనం అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు మన ద్వారా దేవుడు చేస్తాడు, ఆయన శక్తిని ఆధారం చేసుకుంటే. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన శక్తిని ఆధారం చేసుకోవాలి. అండ్ ఏం చేసుకోవాలి? ఆయన శక్తిని ఆధారం చేసుకుంటే, ఆయన శక్తి మీద ఆధారపడితే, మన బలం మీద, మన జ్ఞానం మీద ఆధారపడితే పనులు అవ్వగానే ఆయన శక్తి మీద ఆధారపడితే పని అవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పేతురు యోహాను మందిరంలోకి వెళుతూ ఉండగా ఒకడు మందిరం బయట కూర్చుని
కాలు కలిగిన వాడు లేవలేడనమాట, కాళ్ళు పనిచేయవు అతనికి. అక్కడ కూర్చుని వారు ఏమైనా ఇస్తారేమని అలా తీరు చూస్తూ ఉంటే పేతురు యోహానులు అక్కడ ఆగి అంటారు, మా దగ్గర వెండి బంగారములు లేవు కానీ మాకు కలిగింది నీకు ఇస్తున్నాం, యేసు నామములో లేచి నిలబడని అలా చేయించారంతే. ఆయన అతడు పట్టుకోగానే అతడి కాళ్ళల్లోకి శక్తి వచ్చిందంట. చిన్నప్పటి నుంచి నల్లలేడు, ఎవరో 2-3 ఎత్తుకుని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు. ఆ కాలు కలిగిన వాడు లేచి నిలబడ్డాడు, ఎగిరి గొంతులేశాడు, సంతోషంగా మందిరంలోకి వెళ్ళాడు, ఆయనను ఆరాధించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కార్యం ఎలా జరిగిందంటారు? దేవుని శక్తి తాకింది. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా, దేవుని శక్తిని ఆధారం చేసుకుంటే మనము సైతాను శక్తుల మీద విజయాన్ని పొందగలుగుతామని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏమంటే సైతాను మన మీద ఏం వేస్తాడంట? అగ్ని బాణాలు వేస్తాడంట. ఏం వేస్తాడంటండి? అగ్ని బాణాలు, ఇంకా రకరకాల ఆయుధాలు ఉపయోగిస్తాడంట మన మీద. మనం వాడిని జయించాలి అంటే మనకి ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు దేవుడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, సైతాను పైన జయించాలంటే మీకు సర్వాంగ కవచం ఉండాలి అన్నాడు. తల మీద అందుచేత మీరు ఆపత్తిని మందు వారిని ఎదిరించుటకు శక్తిని పొందుకోవాలంటే, నిలవబడాలంటే, శక్తి కావాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి అన్నాడు. తలకేమో శిరస్త్రాణం పెట్టుకోవాలంట, ఈ యొక్క బాడీకేమో మైమరు కట్టుకోవాలంట, నడానికేమో ఒకటి కట్టుకోవాలంట, కాళ్ళకేమో చెప్పులు వేసుకోవాలంట. ఏమండి, చాలా విషయాలు అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. అది మళ్ళీ వేరే సబ్జెక్ట్ అయిపోద్ది. ఏమండి, అవన్నీ ధరించుకుని సైతానును ఎదురించుటకు మనం ఏం సంపాదించుకోవాలంట? శక్తిని సంపాదించుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థనాపరులమై ప్రార్థన గదిలో మనం ప్రియులారా ఈ యొక్క దేవుడిచ్చే సర్వాంగ కవచము అనే విశ్వాసం అనే డాల్ను పట్టుకుని ఏమండి ఇవన్నీ సంపాదించుకుని సైతాను మీద ఎదిరించడానికి శక్తివంతులం అవ్వాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? ఆయన నరుడు కాదు, ఆయన అబద్ధం ఆడడు, ఆయన మాట తప్పడు, ఆయన పశ్చాత్తపడు. నెంబర్ 2 ఏంటండి? నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది, నీ యథార్థమైన ప్రవర్తన నీకు ఆధారము అవుతుంది నిరీక్షణకు అన్నాడు. నెంబర్ 3 ఏంటండి? నీతి న్యాయములే ఆయన కుర్చీకి ఆధారం. 4వది ఏంటండి? మనుషుల జ్ఞానం కాదు, ఆయన శక్తిని ఆధారం చేసుకోమన్నాడు. ఏమండి, మనం ఆయన శక్తి మీద ఆధారపడాలి. నెంబర్ 5 అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 31వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 31వ వచనం. ఆయన పునరుద్ధానుడు, ఆయనను ఆధారం చేసుకుంటే మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేశాడు. మనకి ఏం ఆధారం ఉందండి? అయ్యా, మనకున్న ఆధారం ఏమిటి? నేను కూడా చచ్చిపోతే, యేసు ప్రభు చచ్చిపోయినా దేవుని ఆత్మ ఆయనను తిరిగి పునరుద్ధానుడిగా లేపింది. ఆయన సజీవుడిగా పరలోకంలో మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయనను లేపిన దేవుని శక్తి నేను కూడా చచ్చిపోతే నన్ను కూడా లేపుతాడు అనే ఒక ఆధారాన్ని చూపిస్తున్నాడు దేవుడు మనకి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకొక సాక్ష్యం, మనకొక ఆధారం, మనకొక నిరీక్షణ ఉన్నది ఏమిటంటే ఆయన చనిపోయిన మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు, పాతాళాన్ని జయించాడు, మరణ వేదనను జయించాడు, పునరుద్ధరణుడయ్యాడు. అలాగే మనం కూడా చనిపోయిన ఏమవుతాం? చనిపోయిన వెంటనే ఎక్కడితో అయిపోలేదు, చనిపోయిన మరలా పునరుద్ధరణం అవుతాం, పరలోక రాజ్యం వెళతాం, ఆయనతో పాటు యుగాలు జీవిస్తూ ఉంటాం, ఆయనతో పాటు ఆయన సింహాసనంలో కూర్చునే భాగ్యాన్ని ఇస్తాడు అనే ఒక ఆధారాన్ని మనకిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో ఎవరైనా చనిపోయిన మనల్ని తిరిగి లేపగలరా? ఎవరి మీద ఆధారపడితే 4 రూపాయలు ఇస్తారేమో, ఎవరి మీద ఆధారపడితే మనతో పాటు హాస్పిటల్కి వస్తారేమో, ఎవరి మీద ఆధారపడితే ఏమండి ఎంత పరిచర్య చేస్తారేమో, ఎవరి మీద ఆధారపడితే ఇంకేం చేస్తారు ఏమండి, కొంచెం ఆదరిస్తారేమో, ఓదారుస్తారేమో ఆ పూటకి. ఏమండి, జీవితకాలం మన పక్కన కూర్చుంటారా? మనల్ని ఆదరిస్తారా? మనల్ని ఓదారుతారా? మనకు జీవితకాలం డబ్బులు ఇస్తారా? ఏమండి, ఎవడో అంతా ఉత్తిదే ఈ లోకంలో. కానీ ఆయన మనము చచ్చిపోతే కూడా మనల్ని తిరిగి మరణంలో నుంచి తిరిగి జీవింపజేయగలిగిన శక్తిమంతుడు
అది ఆధారంగా యేసయ్యను చనిపోయిన తిరిగి లేపాడు, అలాగే నన్ను కూడా లేపుతాడని ఒక ఆధారం మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ ఒక్క పాయింట్ మీద మనం ఆయన మీద ఆధారపడాలి. అలాంటి క్వాలిటీ ఇంకెవరిలోనే మనకు కనపడదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మనం చనిపోయినా తిరిగి లేస్తాము, పునరుద్ధానం అవుతాము, ఆయనను చూస్తాము, ఆయనతో పాటు పరలోకంలో సంచరిస్తాము, జీవ వృక్ష ఫలములు జీవ జలములు తాగుతాము, తింటాము, ఆయనతో పాటు సంచరిస్తాము అనే ఒక ఆధారం నిరీక్షణ మనకు కలిగింపజేస్తున్నాడు. అందుని బట్టి మనము ఆయనను ఆధారపడదగినటువంటి ఒక వ్యక్తిగా మనం ఆయనను గమనించాలి, గుర్తించాలి, ఆయన మీద ఆధారపడాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 6వ మాట ఏమిటనగా కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనం. నా రక్షణకు నా మహిమకు ఆయనే ఆధారం అన్నాడు. చాలు. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం అన్నాడు. ఏమండి, మనల్ని రక్షించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఏమండి, మనల్ని రక్షించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో అని అంటే ఎవరో కనపడరు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టారు, మనల్ని ఆయన రక్షించాడు. ఏ సందర్భాల్లో రక్షించారో చూడండి ప్రియులారా. తర్వాత ఆయనకుండే మహిమను మనకి కూడా ఇస్తున్నాడని చెప్తున్నాడు. మనకేమి లేదండి అమ్మ, మనకేమి లేదు, మనకి మహిమ లేదు. కానీ దేవునికి ఏముంది? ఆయన మహామహిమ కలిగిన దేవుడు. ఆయన మహిమను మనకి కూడా ఇస్తున్నాడంట. కాబట్టి ఆయన మహిమను ఇచ్చేవారు ఆయన తప్ప ఎవరు లేరు ఈ లోకంలో. అలాగే ఆయన రక్షణ ఇస్తున్నాడు మనకి. ఎలాగ ఇస్తున్నాడు రక్షణ చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. మనకంటే బలము కలిగిన వారి నోటి నుంచి, ఖడ్గము నుంచి, వారి చేతిలో నుంచి మనల్ని రక్షిస్తాడంట. బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి, వారి చేతిలో నుండి ఆయన నన్ను రక్షిస్తాడు అని చెప్తున్నాడు. ఆయన రక్షించును. కీర్తన 18:3 శత్రువుల చేతిలో నుంచి రక్షిస్తాడు. కీర్తన 18:3 కీర్తన యెహోవాకు ఆయన శత్రువుల చేతిలో నన్ను రక్షిస్తారు. 37వ కీర్తన 40 భక్తిహీనుల చేతిలో నుంచి రక్షిస్తారు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని రక్షిస్తారు అని చెప్తున్నాడు. ఇంకా 57వ కీర్తన 3వ వాక్యం చేస్తే దూషించేవారి చేతిలో నుండి, అవమానించేవారి చేతిలో నుంచి, నిందించేవారి చేతిలో నుండి, ఏమంటే అపహసించేవారి చేతిలో నుండి, మనల్ని చూచి ఆహా ఆహా అని చెప్పుకునేవారి చేతిలో నుండి మనల్ని రక్షిస్తాను అంటున్నాడు. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి మనల్ని రక్షిస్తాడు. నన్ను మెంగగోరు వారి దోషాల నుంచి ఆయన నన్ను కృపా సత్యాలను పంపుతాడు. నన్ను మింగేద్దామని నన్ను దూషించే వారందరి నుంచి ఆయన నన్ను రక్షిస్తాడు అన్నాడు. ఏమండి, మనల్ని మింగేద్దామని చూసే వాళ్ళు ఉన్నారటండి, బలమైన వాళ్ళు ఉన్నారటండి. అలాంటి వాళ్ళందరి నుంచి ఆయన మనల్ని రక్షిస్తాడని చెప్పి రాయబడి ఉంది. ఇంకొక చోట 91వ కీర్తన 3వ వచనంలో చెప్తాడు, నాశనకరమైన తెగుల నుంచి కూడా రక్షిస్తాడు. ఏమండి, లోకంలో ఏదైనా నాశనకరమైన తెగులు ఒకటి వస్తుంది, దానికి మందులు కూడా ఉండవు. ఏమండి, వస్తే చచ్చిపోతామని వార్తలు చెప్తూ ఉంటారు. అలాంటి వ్యాధులైనా, అలాంటి తెగులైనా ఆయన నాశనకరమైన తెగుల నుంచి మనల్ని రక్షిస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వాక్యం మనం చూస్తే పాపముల నుండి మనల్ని రక్షిస్తాడంట. పాపము నుంచి, శాపము నుంచి, మరణము నుంచి మనల్ని రక్షిస్తాడు, విమోచిస్తాడు. ఇలాంటి లక్షణాలు, క్వాలిటీస్ మనం ఈ లోకంలో ఎవరి దగ్గర మనం చూడలేమో. అలాంటి వ్యక్తులు మనకు కనబడరు. వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. ఆయనకు యేసు అని పేరు పెడతారని చెప్పి రాయబడింది. పాపముల నుంచి రక్షించడానికి ఆయన వచ్చారు. ఆయన రక్తమంతా కార్చారు, ఆయన శరీరం అంతా నల్లగొట్టబడింది. ఆయన లాంటి ఒక వ్యక్తి భూమి మీద ఎవరు లేరు, రారు. ఆయనను అందుకే మనం
ఆధారపడాలి ఆయన మీదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. 2 తిమోతి 4:18 చూస్తే మనలను పరలోకము చేరునట్లుగా రక్షిస్తాడంట. ఏమండి, ఎలా రక్షిస్తాడంట? ఏదో ఆ ఆపద నుంచి రక్షించి తర్వాత వదిలేస్తాం కదంట. పరలోకము చేరునట్లుగా రక్షిస్తాడంట. నిరంతరం రక్షిస్తాడు. తొందరగా 2 తిమోతి 4:18 ప్రతి దుష్కార్యం నుంచి తప్పిస్తారు. ప్రతి దుష్కార్యం నుంచి తప్పించి తన పరలోక రాజ్యము చేరున్నట్లుగా నన్ను రక్షిస్తాడు అని చెప్పి రాయబడింది. చాలు ప్రతి దుష్కార్యం నుంచి తప్పిస్తూ ఉంటాడు, తన పరలోక రాజ్యము చేరున్నట్లుగా రక్షిస్తాడు. ఏమండి, అల్టిమేట్ గోల్ వరకు కూడా మనల్ని ఏం చేస్తాడంట? రక్షిస్తూ ఉంటాడు. ఇలాంటి నమ్మకమైన, నీతి కలిగిన, ఏమండి, న్యాయము కలిగిన, అబద్ధమాడని, ఏమండి, పక్షపాతము లేని ఇలాంటి యథార్థమైనటువంటి దేవుడు ఈ లోకంలో ఎవరిని మనం చూడలేము, కనుగొనలేము. అందుకని మనం ఆయన మీద ఆధారపడాలి. దావీదు వలె నా ఆధారము ఆయనే అని చెప్పి ప్రతి సందర్భంలో కూడా మనం ఆయన మీద ఆధారపడుటకు నేర్చుకోవాలి, సాధన చేయాలి. అలాగున్న మనం ఈ లోకంలో జీవించాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆఖరి పాయింట్ ఏమిటంటే ప్రియులారా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం, ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, నాశనము వచ్చినప్పుడు నీ కాలు చిక్కుపడకుండా నిన్ను ఆయన కాపాడుతాడు అన్నాడు. ఆయన మనల్ని కాపాడే దేవుడు. ఆయన నీకు ఆధారం అవుతారు. నీ కాలు చిక్కుపడకుండా ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఏమండి, ఆయన నీకు ఆధారం అవుతాడు. ఆధారమైన దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఆధారమైన దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఆధారమైన దేవుడు ఏం చేస్తాడు? న్యాయం తీరుస్తాడు. ఆధారమైన దేవుడు ఏం చేస్తాడు? నీతిమంతుడిగా ఉంటాడు, నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు. ఆధారమైన దేవుడు ఏం చేస్తాడు? చెప్పండి అమ్మా, ఆయన లక్షణాల క్వాలిటీస్ చెప్పండి అమ్మా. ఆధారమైన దేవుడు మాట తప్పనివాడు. ఆధారమైన దేవుడు యథార్థమైన ప్రవర్తన కలిగిన వాళ్ళుగా మనల్ని తయారు చేస్తాడు. ఆధారమైన దేవుడు నీతి న్యాయములు కలిగినవాడు. ఆధారమైన దేవుడు శక్తి కలిగినవాడు. ఆధారమైన దేవుడు చచ్చిపోయిన తిరిగి పునరుత్థానంగా మనల్ని చేస్తాడు. ఆధారమైన దేవుడు రక్షిస్తాడు. ఆధారమైన దేవుడు నీవు ఆయన మీద ఆధారపడితే నిన్ను కాపాడుతాడు. ఇన్ని రకాల క్వాలిటీస్, ఇన్ని రకాల లక్షణాలు ఉన్నటువంటి వేరొక వ్యక్తిని మనము కనుగొనలేము అని ఖచ్చితంగా మనం చెప్పగలమని మీకు నేను సవినయంగా మనం చేసుకుంటా ఉన్నాను. ఎలా కాపాడతాడట ఆయన? చూడండి ప్రియులారు, ఎలా కాపాడతాడట? కీర్తన 121:7, అపాయము రాకుండా కాపాడతాడంట. ఎలా కాపాడతాడంట? అపాయము రాకుండా నా ప్రాణమును కాపాడును. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను, ఒక్కసారి నా వైపు చూడండి అమ్మ, ఒకసారి నా వైపు చూడండి. మనం శరీరంలో ఉన్నంతకాలం మన అందరికీ అపాయములు పొంచి ఉంటాయి. అవునన్న వాళ్ళందరూ అవునా కాదా చెప్పండి? అపాయాలు ఉంటాయా ఉండవా? ఏమండి, ఒక 3 రోజుల క్రితం అయ్యగారు పాస్టర్ గారు రాజమండ్రిలో వస్తున్నారు బండి మీద. కొవ్వూరు వాటర్ ట్యాంక్ దగ్గరికి ఇలా దిగటానికి ఆ కార్నర్ ఉంటుంది, ఆ కార్నర్ దగ్గర ఇసుక ఉందంట. ఇసుక దగ్గర స్లిప్ అయిపోయింది, పడిపోయారు. ఈయన మీదేమో కాలు మీద బండి ఉండిపోయింది. ఆ కాలు బొట్టన వేళ్ళ దగ్గర 2 కన్నాలు పడి రక్తం వచ్చేస్తుంది. ఆ హ్యాండిల్ ఏమో ఇక్కడ గుద్దుకుంది. ఇదంతా నొప్పి, కాలు అంతా నొప్పి. మా అమ్మగారేమో అలా వెనక్కి పడిపోయారు. ఇక్కడ రోడ్డు తగిలి అంతా వాచిపోయింది. అదే సమయంలో బండి ఈ కార్నర్లో ఇలా పడిపోతే, మధ్యలో మా అమ్మగారు పడిపోతే, ఈయనేమో కాలు కింద బండి ఉంటే వెనకాలే ఏదైనా లారీ కానీ బస్సు కానీ ఏదైనా ఇంకో వాహనం వస్తే ఏమవుద్ది? స్పాట్లో ఏమో చెప్పలేం. కానీ వీళ్ళు పడిపోయారు, కానీ వెనకాల ఏ వాహనం కూడా రాకుండా ప్రభువే కాపాడారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అక్కడ వాపు వచ్చింది. ఒక 2 రోజుల్లో అమ్మగారికి ఒక రోజు పూటలోనో ఎప్పుడో ఆ వాపు అంతా తగ్గింది. ఈయనకి కూడా ఆ నొప్పులు అవన్నీ కూడా 2-3 రోజుల్లోనే చాలా మట్టుకు రికవర్ అయ్యారు. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే 2 వారాలు మీరు అటు ఇటు ఎక్కడికే వెళ్ళకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు ఆయన.
కానీ ప్రభు కృపను బట్టి ప్రార్థనకు రావడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలిగిన కానీ మరణమే ఇంకా మరణము నుంచి తప్పించగల సమర్థుడు, కాపాడగల సమర్థుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన పేరేంటి చెప్పండి? ఆయన పేరేంటి చెప్పండి? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఆయన కాపాడే దేవుడు. అపాయము నుంచి ఏం చేస్తాడు? ఆయన కాపాడుతూ ఉంటాడు. మొన్న పోయిన వారం నేను అలా వంగాను, అంతే. అలా లేచేటప్పుడు నడుము పట్టేసింది. ఇక ఆ రోజంతా కలుకు మనిపోయి నడుమంతా చాలా బాధ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాల. ఒక్కరోజే బాధపడ్డాను. తర్వాత రోజు నొప్పి ఉంది, తర్వాత 2-3 రోజులు ఉంది, కానీ పెద్ద లెక్కేం కాదు. మళ్ళా దేవుడు కృప వలన దయ వలన తగ్గించారు. నా పని నేను చేసుకోగలుగుతున్నాను. దేవుడు అనేక అపాయాల నుంచి మనల్ని ఏం చేస్తుంటారండి? కాపాడుతూ ఉంటారు. ఆయన కాపాడకపోతే ఈ రోజున మనం సజీవులుగా ఉండం. కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. 1 సమూయేలు 2వ అధ్యాయం 9వ వచనం. మన పాదములు తొట్టిల్లకుండా ఆయన కాపాడతాడంట. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడుతూ ఉంటారు. 121వ కీర్తన 8వ వచనం. నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడుతూ ఉంటాడు. నీవు వెళ్ళినప్పుడు, బయటకు వచ్చినప్పుడు నీ రాకపోకల్లో ఆయన కాపాడుతూ ఉంటాడు. తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. నీ చుట్టూ ఒక దూత కావలిగా ఉండి నిన్ను కాపాడుతూ ఉంటారు. అందుకనే మనం క్షేమంగా వెళ్తున్నాం, క్షేమంగా వచ్చేస్తున్నాం. 121:8. 121:8. నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును అంటాడు. చూడండి, 2వ దశలోనిక 3:3 దుష్టుని నుండి కాపాడతాడట. ఎవరిని కాపాడతాడటండి? దుష్టుడేమో బలం ఎక్కువ ఉంది, మనకేం బలం తక్కువ ఉంది అనుకుంటాం. మనం దుష్టుడిని ఎలాగా టార్గెట్ చేయాలనుకుంటాం. ఆ దుష్టుని నుండి కూడా మనలను ఆయనే కాపాడుతూ ఉంటాడంట. ఆయన కాపాడకపోతే ఎప్పుడో మనం అయిపోతాం ఆడి దెబ్బకి. ఆయన నమ్మదగిన వాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి ఆ దుష్టత్వం అన్న చోట బ్రాకెట్ వేసి దుష్టుని నుండి అన్నాడు. దుష్టత్వము నుండి మిమ్మల్ని కాపాడును, దుష్టుని నుంచి మిమ్మల్ని కాపాడును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము ఎవరి మీద ఆధారపడాలి? చెప్పండి. ఎవరి మీద ఆధారపడాలి? మనకున్న ఆస్తి మీద. చెప్పాలి. మనకున్న ఆస్తి మీద, మనకున్న ఉద్యోగం మీద, మనకున్న వ్యాపారం మీద, మనకున్న స్వబుద్ధి మీద, మనకున్న జ్ఞానం మీద, మనకున్నటువంటి బంగారం మీద, మనకున్నటువంటి ఇంకా ఏదో బంధువుల మీద, స్నేహితుల మీద, రక్త సంబంధికుల మీద ఎవరి మీద మనం ఆధారపడితే ఎప్పటికప్పుడు దెబ్బతినేస్తాం. మరి ఎవరి మీద ఆధారపడాలి? ఆధారపడదగినటువంటి లక్షణాల, క్వాలిటీస్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరో? యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే అని ఈ పూట దేవుని వాక్యాన్ని బట్టి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్న మనందరిలో ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ మన అవసరత ఏదైనా, మన యొక్క పరిస్థితులు ఏదైనా సరిపోయినవాడు, సమర్థుడైన దేవుడు. మనము ఏ స్థితిలో ఉన్నా మనము ఆధారపడదగినటువంటి ఏకైక వ్యక్తి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారని ఎరిగిన వాళ్ళమై ఆయన మీదే ఆధారపడటానికై ప్రయాసపడదాం. ఆయన మీదే ఆధారపడటానికి నేర్చుకుందాం. ఆయన మీదే ఆధారపడి ముందుకు సాగిపోవడానికే ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవుడు అలాగున ఆయన మీద ఆధారపడినట్లుగా మనందరినీ స్థిరపరిచి సిద్ధపరచునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన ఉన్నతమైన ఉపదేశం కొరకే మీకు స్తోత్రం.